अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णं वन्दे जगद्गुरुम्। ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం ఆదిత్యుడు రామరావణ యుద్ధం ప్రారంభం కావటానికి ముందు రోజున రావణుడు సీతాదేవికి ముందు ఒక చిన్న చిట్కాను ప్రయోగించాడు. ఒక ఇంద్రజాలకుని చేత రాముని శిరస్సును సృష్టింపజేసి వాటిని తెచ్చి సీతకు చూపించాడు. రాముని శిరస్సు ఖండించబడింది. అది చూసి లక్ష్మణుతో సహా అందరూ పారిపోయారు. కనుక నీవు నాకు వశం కావడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదని చెబుతూ ఉంటే ఇంతలో ఏదో పిలుపు వచ్చింది, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సీత అతి దుఃఖాన్ని అనుభవించింది. మొదటి మానసికంగాను తర్వాత భౌతికంగాను క్షీణించిపోయింది. ఇప్పుడు ఆమెకు స్వస్థితి కలగాలి. శరీరం మాంద్యాన్ని విడిచిపెట్టాలి. ఆ సమయంలో గిరివరం అభియాతాను వర్తమానం హయ ఇవ మండలమాసయక్కరోతి తమిహ శరణమభ్యవైహి దేవం దివసకరం ప్రభవో. హయం ప్రజానం అని హెచ్చరించేయమని అశ్వంవలి అతి శీఘ్రంగా మేరు పర్వతాన్ని చుట్టూ వచ్చేవాడు. చీకటిని వెలుతురుగా చేయగలిగేవాడైన సూర్యుని శరణ వేడుకోను. ఆ తల్లి అప్పటి నుండి దివాకర ఆరాధన ప్రారంభం. ఇది ఇలా ఉండగా రామరావణ ప్రారంభమై ఇక ముగింపు వస్తున్నది. రాముడు రావణ వినాతని మిత్రపుత్ర పరివారాంతటిని నాశనం చేశాడు. అయితే ఇందులో ఇంద్రజిత్తు వంటి వారులను తాను కూడా ఎంతో కష్టపడ్డాడు. చివరికి రావణునితో యుద్ధం చేసి అతనికి అలసట కలిగించి విశ్రాంతి తీసుకోమని హెచ్చరించాడే కానీ తాను కూడా విపరీతమైన అలసటం పొందాడు. అంతకుముందున్న వీరులతోటి యుద్ధంలో తన సర్వశక్తి క్షీణించింది. రాముడు శారీరకంగా అలసి ఉన్నాడు. రావణుడు విశ్రాంతి తీసుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అదిగో ఆ సమయంలో రామునికి సమస్త విద్యామండల ఋషి అగస్త్యులు సౌరశక్తి ద్వారా చికిత్స చేశారు. శ్రీరాముని యందు సౌరశక్తిని ప్రవేశపెట్టారు. ఈ జాతి సాంప్రదాయంలో వైద్యుడి దైవం, ఔషధం అమృతం, ఔషధ రూపశాస్త్రం మంత్రం. అందువల్లే మానసిక దైన్యాన్ని పొందిన సీతాదేవి, శారీరక దైన్యాన్ని పొందిన రాముడు కూడా సౌరశక్తిని ఉపాసించి ఎవరి స్థితిని వారు పొంది ఒకరు విజయానికి కారణం. లోకంలో కూడా భార్యాభర్తల్లో ఒకరు అనారోగ్యం మరొకరికి శ్రద్ధ వల్ల కూడా నయమవుతున్నది. ఇక్కడ వాల్మీకి మహర్షి చిన్న రహస్యాన్ని చెప్పారు. సీతారాములు పొందిన సౌరోపాస చికిత్సలో భేదం ఉంది. సీతాదేవి సూర్యుని దివాకర స్వరూపంగా సేవించింది. బహుశా ఇది మానసిక బలహీనత కలవారు సేవింపదగిన విధానం. తే అస్మై సర్వదివమా పతంది కశ్యపో అష్టమ సమహామేర్మజహాతి శృతి. మహామేరు పర్వతం చుట్టూ మాత్రం ఎత్తి కశ్యప కిరణం దివాకర రూపం దాన్ని సేవించాలి. రాముడు ఆదిత్య స్వరూపంగా సూచితే శారీరక బలహీనమైన వాళ్ళు స్వరూపదగిన పద్ధతి. అయితే ఆదిత్య దివాకర శబ్దాలు ఎవరైనా ఆ స్వరూపాల సామర్థ్యం ముందు తెలుస్తుంది. ఆదిత్య హృదయాన్ని ఒకరి కోసం మరొకరు భార్యాభర్తలు ఇద్దరు ఉపాసిస్తే ఆ కుటుంబం ధైన్యాన్ని పోగొట్టుకుంటుంది, చైతన్యాన్ని పొందుతుంది. ఉత్తరాయణం ప్రారంభమై సూర్య తేజస్సు మనల్ని విశేషంగా తాకే కాలం కనుక మాఘమాసంలో సూర్యారాధన చేయడం అనేది మనకు కూడా మహర్షులు ఉపదేశించిన మార్గం. కరెంట్ లేకపోతే ఎంత ఇబ్బంది, ఎక్కువైనా అంతే ఇబ్బంది కనుక స్వామి మీ తేజస్సు నా శరీరం తట్టుకునేట్లు అనుగ్రహించని ప్రార్థించడం మాఘమాసంలో మనవి. దానికి శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలో ఉన్న ఆదిత్య హృదయం ఉపాయం. ఆ ఆదిత్యుల స్వరూపాన్ని తెలుసుకుని ఉపాసించడం. అందుకని తతో యుద్ధ పరశాంతం సమరే చింతయా స్థితం రావణం చాక్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవదస్య సమాగమ్య ద్రష్టుమభ్యోగసంగణం ఉపాగమ్య బ్రవీద్రాం అగస్తో భగవాన్ ఋషి
మహారథుడైన రావణుడు రామునితో యుద్ధానికి మళ్ళీ ఎదుట నిలబడ్డాడు. అప్పటికే యుద్ధములాల్సి ఉన్న రాముడు రావణవదకు రూపమై ఆలోచనలో పడ్డాడు. దేవతలతో పాటు తాను కూడా యుద్ధాన్ని చుట్టానికి వచ్చిన అగస్త్య మహర్షి ఈ పరిస్థితిని చూసి రాముని సమీపించి ఇలా అంటున్నాడు. యుద్ధంలో అలసిపోయిన రావణునికి తనకు తాను విశ్రాంతి కల్పించిన రాముడు తాను విజృంభించి మరొకసారి సూతిని వల్ల ప్రాణాలు కాపాడుకోవలసిన స్థితి రాముని కల్పించిన రాముడు ఇప్పుడు ఆలోచనలో పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే పరాజయాలు మరి యుద్ధం తెమలటం లేదని తాను రావణుని కాదనగల సామర్థ్యంలోనూ ఉన్నాడు. రావణ వదకు అభ్యంతరూపంగా ఉన్న అలసటలో ఉన్నాడు. ఇది స్థితి. ఈ స్థితిని భగవంతుడైన అగస్త్య మహర్షి చూశారు. ఆయన కల్పించుకున్నారు. ఎందుకంటే అలా ఆ విషయం అరణ్యకాండ చదివితే తెలుస్తుంది. రామచంద్రమూర్తి దారిని ఋషులందరూ అగస్త్యాశ్రమం వైపు మళ్ళీ ఇస్తూ వచ్చారు. అగస్త్య మహర్షి రావణవదకు నాంది రూపమైన పంచవటిని చూపించారు. ఆయనే వైష్ణవ ధనస్సును అస్త్రాలను ఇచ్చారు. తాను సంకల్పించినట్టు రావణ యుద్ధంలో జరుగుతుంది. అంతేకాదు స్తంభయతి ఇది అగస్త్య అంటే బురదను స్తంభింపజేసేవాడు. వర్షాకాలంలో భరత్వనే నీరు, శరత్కాలంలో ఆకాశం అగస్త్య నక్షత్ర దర్శనంతో విరుగుతుందట. ఇటువంటిది మట్టి ప్రధానం గల వింధ్యపర్వతాన్ని ఎదగనీయకుండా ఆపటం కూడా అగస్త్యకాంత జీర్ణశక్తికి ప్రధానం. వాతాభిజీర్ణం అటువంటిదే. అటువంటి బుద్ధిలో ఉన్న అజ్ఞానం పంకం వారింపబడటం ఋషి సప్త త్రిశ్చయత్ సర్వేత్రయో అగస్త్య నక్షత్రై సంకృతో వసంస్కృతి. నక్షత్ర రూపంగా దివిను భాసమానులైన అగస్త్యాలు లోక శుభంకారకులు. అందువల్ల అగస్త్యుల విద్యామండలాన్ని గురువు కనుక వాల్మీకి మహర్షి భగవాన్ అన్నారు. ఇప్పుడు అగస్త్యుడు రామును అనుగ్రహించే నెపంతో మనల్ని అంటే లోకాన్ని అనుగ్రహిస్తున్నారు. స్వస్తి. జయ శ్రీరామ్.